ప్రకాశం జిల్లాలో మోస్తారు వర్షం కురుస్తుంది. అయితే ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద పొలాల్లో చేపలు లభించడం విశేషం. దీనితో పొలాల వైపు పెద్ద సంఖ్యలో యువకులు తరలివచ్చి చేపలను పడుతున్నారు. అక్కడి తాజా తిని మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం లైవ్ లో అందిస్తారు. చెప్పండి, తుఫాన్ ఎలా చేపలు లభ్యం కావడం ఏంటి, అసలు దీనిపై పూర్తి సమాచారం ఇస్తారా? థ్యాంక్ యూ. ప్రస్తుతము మనము పెళ్లూరులోని పొలాల వద్ద ఉన్నాము. అయితే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే భారీ తుఫాను అంటే ముంతా తుఫాను ఉన్నట్టు ఇప్పటికే హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం వైపు ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తుఫాను ఎఫెక్ట్ అంటే తుఫాను ప్రభావం ఇప్పుడిప్పుడే ఇంకా ప్రకాశం జిల్లాకు తాకక ముందే అయితే ఇక్కడ ఒంగోలు సమీపంలో ఉన్నటువంటి పెళ్లూరు పొలాల వద్ద పెద్ద సంఖ్యలో చేపలు లభిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అంటే ఇటీవల కురిసినటువంటి దాదాపు ప్రకాశం జిల్లాకు గత 4 రోజుల క్రితమే భారీగా వర్షాలు కురిశాయి. అయితే ఈ నేపథ్యంలో పొలాల్లో పూర్తిగా జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే పెళ్లూరు సమీపం వద్ద గల సుమారు ఒక 20 ఎకరాల పొలాలు పూర్తిగా జలకళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద స్థాయిలో చేపలు ఇక్కడ లభించేటటువంటి పరిస్థితి. ఈ సమాచారం అందుకున్నటువంటి యువకులు అంటే ఒంగోలు నగర ప్రజలే కాకుండా పక్కన ఉన్నటువంటి కొండేపి, టంగుటూరుకు చెందినటువంటి ప్రజలు సైతం ఇక్కడికి వచ్చి చేపలు పట్టుకొని తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికి అందినటువంటి పరిస్థితి ప్రకారం తాజాగా మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. సుమారుగా దాదాపు వందల సంఖ్యలో యువత ఇక్కడ చేపలు పడుతున్నారు. వలలు తీసుకుని వచ్చి అదే పనిగా ఇక్కడ చేపలు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అయితే సుమారు 500 కేజీల పైగా ఒక్కరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు 500 కేజీలకు పైగా ఇక్కడ చేపలు లభించాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యువకులు తెలుపుతున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పంట పండేటటువంటి పొలాల్లో చేపలు లభించడం అసలు ఏంటి కారణం, ఏమనుకుంటున్నారు? మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పక్కన చెరువు ఉంది, ఓలేరు హైవే పక్కన. ఆ నీళ్ళు ఎక్కువ ఉండటం వల్ల నీరుకి పొలాలు చేసి మైదానానికి చుట్టుపక్కల మొత్తం ఏంటంటే ఒక్కొక్క నిన్నటికి 2 టన్నుల పైన చేపే పోయింది. ఈ రోజుకి వచ్చేసి మనిషికి వచ్చేసి కనీసం 20 కేజీలు 30 కేజీల పైన పట్టుకున్నారు ఒక్కొక్క మనిషికి. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా పైన ఉండే వాళ్ళు ఉన్నారు. 500 గంటలు కూడా పట్టున్నారు. అంటే దాదాపు ఇక్కడికి ఒంగోలు నుంచే కాకుండా టంగుటూరు, కొండేపి నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి యువకులు తరలి వస్తున్నారు. చాలా మంది ఇక్కడ టంగుటూరు పక్కన కొబ్బోలు, అటు మద్దిపాడు, ఇటు టంగుటూరు, కొండేపి, అటు తాళపాలెం, చుట్టుపక్కల సింగరాయకొండ పక్కన కందుకూరు కూడా మొత్తం ఉన్నారు ఇక్కడ. ఇంకా పైన ఊరు కూడా ఉన్నారు. వచ్చిన వాళ్ళు అందరు కలిసి ఇక్కడ చేపలు మరీ ఎక్కువ భారీ ఎత్తులు పడుతున్నాయి కాబట్టి ఇది ఒక్కొక్క చేప 2 కేజీలు పైగానే 3 కేజీలు పైగానే ఇక్కడ చేపలు లభిస్తుండడంతో ఇక్కడికి యువత అధిక సంఖ్యలో వస్తున్నారు. అయితే నిన్నటి నుండే ఇక్కడ చేపలు లభిస్తున్నాయనేటువంటి సమాచారం. అయితే ఈ రోజు సమాచారం ఈ యొక్క పొలాల్లో చేపలు లభిస్తున్నాయనేటువంటి సమాచారం పూర్తి స్థాయిలో వ్యాపించడంతో ఎక్కడెక్కడి నుంచో యువకులు ఈ పంట పొలాల వైపు పూర్తిగా వచ్చేసి ఇక్కడ వలలతో పాటు కర్రలతో కొడుతూ చేపలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మరికొందరు ఉన్నారు, వారితో ఒకసారి మనం మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సింగరాయకొండ నుంచి వచ్చారు. వచ్చారు చేపలు పడుతున్నాయి, వర్షాలు బాగా వర్షాలు పడుతున్నాయి, చేపలు వస్తున్నాయి, పట్టుకుంటాం సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? సింగరాయకొండ నుంచి వచ్చాను సార్. ఇక్కడ జనం అందరూ కలిసి చూసరికి చేపలు పడుతున్నారు అని చెప్పి వచ్చి ఇది కొంతమంది రహదారి గుండా వెళ్ళేటటువంటి ప్రజానీకము, బస్సులలో ఇతర ద్విచక్ర వాహనాల్లో వెళ్ళేటటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి జన సమూహాన్ని చూసి ఇక్కడ తమ వాహనాలను ఆపివేసి ఇక్కడ చేపలు పడుతున్నటువంటి పరిస్థితిని చూసి ఆశ్చర్యం సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు నిన్నటి నుండి సుమారుగా దాదాపు ఇక్కడ స్థానికులు తెలుపుతున్నటువంటి విషయం ప్రకారం నిన్నటి నుండి ఇప్పటి వరకు దాదాపు 8 టన్నుల వరకు చేపలు లభించాయని చెప్పేసి తెలుపుతున్నారు. అయితే ఇక్కడ స్థానికంగా ఇక్కడ పెళ్లూరు వద్ద ఉన్నటువంటి చెరువు యొక్క కాలువ నుండి వచ్చినటువంటి చేపలు ఇక్కడ లభిస్తున్నాయని దాదాపు 20 ఎకరాల వైపు అంటే ఎటు చూసినా సరే ఈ పరిసరాల్లో ఎటు చూసినా సరే ప్రజలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చేపలు పడుతున్నారు. అయితే ఇదొక తమకు వరం అని చెప్పేసి ఇక్కడ స్థానిక యువకులు సైతం తెలుపుతూ ఇప్పటికే చేపల వేటను నిరంతరం కొనసాగుతున్న సాయంత్రం వరకు కొనసాగిస్తామని చెప్పేసి యువకులు తెలుపుతున్న పరిస్థితి నెలకొని ఉంది ఇక్కడ.
థ్యాంక్ యూ సలాం.